ఇందాక ఏసీ చలికి ఆల్మోస్ట్ చచ్చిపోయాను. రెండోది, ఇక్కడ మేమందరూ స్టేజ్ మీద మాట్లాడుతుంటే వచ్చిన అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు అక్కడ తిరుగుతున్నారో వాళ్ళందరికీ నాకు దిష్టి తగ్గుతుంది. నాకు ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తుంది. బట్ మీరు మాత్రం సోలోగా తింటున్నారు, దిష్టి మీకే చెప్పేశా. నెక్స్ట్, ఈవెంట్కి పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. 1 by 1 వస్తా. చాలా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రిపేర్ అయిన 2 విషయాలే. మెల్లిగా స్లోగా మాట్లాడాలి, అందరికి అర్థమయ్యేలా. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి నాకు పర్సనల్గా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎవరి గురించి మర్చిపోకుండా తప్పకుండా చెప్పాలి. ఈ టీంలో ఉన్న వాళ్ళు నాకు బాగా పరిచయం చెప్పాలంటే సుహాస్, సుదర్శన్, ధీరజ్ గారు. బియాండ్ దట్ అందరూ నేను వాళ్ళ గురించి తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప, అండ్ వివేక్ గారు తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప ఎక్కువ ఇంటరాక్షన్ నాకు ఊరులా. సో ఫస్ట్ బిగిన్ విత్ బన్నివాస్ అన్న. నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజ్, ఇష్టం ఎందుకంటే నాకు బన్నీ అన్న అంటే బాగా ఇష్టం. ఆ కేస్ స్టడీ చేస్తే బన్నీ అన్న తన కెరియర్లో ఎంత ఎఫర్ట్ ఉంటుందో అంత ఎఫర్ట్ వాసంది ఉంటుంది. సో నాకు ఒక రకమైన ఒక వెరీ ఇన్స్పైరింగ్ ఫిగర్ ఫర్ ద ఎఫర్ట్ ఈ పుట్స్ ఇన్ టు మేకింగ్ సంథింగ్. దాని తర్వాత ధీరజ్, నాకు ఎప్పటి నుంచో ఆయన ఫ్రెండ్. వీళ్ళు టీమ్గా చేసుకుంటూ వచ్చే సినిమాలన్నీ చూసారంటే అది గర్ల్ ఫ్రెండ్ అయినా, అంబాజీపేట అయినా, ఇప్పుడు మన కపుల్ ఫ్రెండ్లీ అయినా, నన్ ఆఫ్ దెమ్ రెగ్యులర్గా మార్కెట్లో ఏదైతే వర్కౌట్ అవ్వదో అని అందరూ చెప్తారో అలాంటి సినిమాని వారు ఎత్తుకొని దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు. వంశీ నండపాటి గారు నాకు గత 6 నెలలు 8 నెలలుగా బాగా ఎక్కువ వినిపించే పేరు. మార్కెట్లో ఎలాంటి సినిమా ఆడుతుందని తెలిసి దాన్ని చేయడం ఒకటి, మనకి నచ్చిన సినిమాని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం రెండోటి. ఈ రెండో రకం ప్రొడ్యూసర్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ప్రొడ్యూసర్గా తన సినిమా మీద ఒక గర్వం, ఒక చిన్న బల్బు ఉండాలి. అంటే నేను పూర్తి నిజాయితీతో సినిమా చేశాను, ఇది అందరికీ నచ్చాలి. అది ఆయనలో ప్రతిసారి కనిపిస్తుంది. మళ్ళీ ప్రొడ్యూసర్ రెడ్డి గారికి ఐ ఫీల్ లైక్ ఇట్ దట్ మీరు బెంగళూరు నుంచి వచ్చి, ఇందాక డైరెక్టర్గా చెప్తుంటే కూడా విన్నాను, మీరు బెంగళూరు నుంచి వచ్చి ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు అని. ఒక యంగ్ టీమో, ఒక కొత్త టీమో ప్రొడక్షన్లోకి, డైరెక్షన్లోకి వచ్చినప్పుడు దే ప్రైమరీ కమ్ బికాస్ ఆఫ్ క్రేజీనెస్ ఆఫ్ దిస్ జాబ్. దాని మీద పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి నేను బాగా ఎంజాయ్ చేయాలి అనుకుని నేను పెట్టుకుని వస్తారు. సుహాస్, నాకు ఎప్పుడు సుహాస్ అంటే చాలా ఇష్టం. తన ఛాయ్ బిస్కెట్ రోజు నుంచి నేను ఫాలో అవుతున్నా. తన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ ప్రతిదీ నేను చూశాను. అండ్ నాకు తన పర్ఫార్మెన్స్ అన్నా, తన అర్నెస్నెస్ అన్నా, ప్రతిసారి తన ఎఫర్ట్ నాకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇందాక ఐ థింక్ సందీప్ చెప్పినట్టు తను ఒక కథను నమ్మి నన్ను ప్రేమించి తీస్తున్నాడు, చెప్పాలనుకుంటున్నాడు అనే ప్రయత్నం ప్రతిసారి నాకు అనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆడియన్స్ అది నోటీస్ చేస్తున్నారనే నమ్మకం నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ నోట్ చేస్తారు. ఇందాక నేను అడిగినప్పుడు టైటిల్ మారుతుంది కదా, హే భగవాన్ నుంచి హే బలవంత్ అన్నప్పుడు నేను చాలా నిజాయితీగా, చాలా జెన్యూన్గా చెప్పాను. ఈ సినిమా టైటిల్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఈ ఫ్రైడే సుహాస్ సినిమా వస్తుంది. అండ్ సుహాస్ సినిమా అంటేనే తప్పకుండా ఎంతో కొంత కొత్తగా ఉంటుంది. తన ఎఫర్ట్ 100% పెడతాడు. నిజాయితీ అనే ఫిల్మ్ అవుతుంది అనే నమ్మకం గత 10 ఏళ్ళలో సుహాస్ చాలా స్ట్రాంగ్గా ఆడియన్స్లో గెలుచుకున్నానని నమ్మకం నాకుంది. నాదైతే గెలుచుకున్నాను. నేనైతే సుహాస్ సినిమాని తప్పకుండా చూడాలనుకుంటా. అలాగే డైరెక్టర్, ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు మాట్లాడిన మీ స్పీచ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, మీ ఎఫర్ట్ కానీ, మీరు ఏం చెప్పాలనుకున్నా నేను ప్రయత్నం చాలా అర్థమైంది. ఆ చెక్లో ఉన్న నెంబర్ నేను చూశాను. ఇందాక వంశీ గారు ఎక్కడ చెప్పాను, ఆ నెంబర్ చెప్పుకుంటే బాగుండండి, బాగా వైరల్ అయ్యేదని. నిజంగా మంచి నెంబర్ ఇచ్చారండి అడ్వాన్స్ చెక్ కింద. తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగా నేను సినిమా బాగా తీసాను మీటింగ్. నెక్స్ట్, ఈ సినిమా ప్రోమో వచ్చే దగ్గర నుంచి నాలో కూడా ఎప్పుడు అసలు నేను ఫస్ట్ ఈ ప్రోమో చూడగా అసలు ఏంటి బిజినెస్ నేను కనుక్కున్నాను. అంటే కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి నాకు ఆ బిజినెస్ ఏంటో తెలిసాక 10 నిమిషాలు నవ్వుకున్నాను. సో మీరు చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఒక షార్ట్ ఫిల్మ్ మళ్ళీ తీస్తున్నారనే కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసిన విధానం కూడా ఎప్పుడు ఏం చెప్పాలి, ఎంత చెప్తే క్యూరియాసిటీ వస్తుంది. ఈవెంట్ అనేది ఎలాగో జరుగుతారండి, దాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనొచ్చు, ఆడియో ఫంక్షన్ అనొచ్చు, బట్ నాట్ అ టైటిల్ చేంజ్ ఈవెంట్ అని పెట్టడం, వాళ్ళకి డిస్కషన్ పాయింట్ చేయడం. ఐ లవ్ ద ఇంటెంట్ అండ్ ద ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్. హీరోయిన్ శివాని గారు, ఇందాక చెప్పాను, నాకు తన డైలెక్ట్, తెలుగు మాట్లాడే విధానం చాలా ఇష్టం. తన హైదరాబాద్ తెలంగాణ తెలుగు మాట్లాడతారు. నాకు ఆ తెలుగు కొంచెం సరిగ్గా ఇంకా రాదు, నేను నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. సో అది చాలా అందంగా ఎక్స్ప్రెషన్ బాగా మాట్లాడినప్పుడు నాకు చాలా ఇష్టం. నేను లిటిల్ ఆర్ట్స్లో కానీ
ఇందాక అది మాట్లాడినప్పుడు కానీ కూడా ఐ నోటీస్ దట్ లాట్ ఐ రియలీ లైక్ ఇట్ ఆల్ ది బెస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వర్కింగ్ వెరీ గుడ్ ఫర్ యూ. సుదర్శన్, నాకు సుదర్శన్ చాలా చాలా ఇష్టం. లిటరలీ సుదర్శన్ ఉన్న సినిమాలన్నింటిలో తను ఇంకో హీరో క్యారీ చేసేంటే తన సినిమాని క్యారీ చేస్తుంటాడు. మాకు వివాహ భోజనంలో కూడా ఉన్నాడు, ఏవన్ ఎక్స్ప్రెస్లో కూడా నాతో ఉంటాడు. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది తొందరగా నేను సుదర్శన్ని కూడా హీరోగా చూడాలని కోరుకుంటున్నాను. నవ్వకండి, చాలా సీరియస్ చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా సీరియస్ చెప్తున్నాను. నేను వివాహ భోజనం కూడా ఎప్పుడే చెప్పాను, కుదిరితే దాంట్లో నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ విత్ ఆల్ ఏంటంటే జెన్యూన్లీ వాంటెడ్ టు, ఒకవేళ నేను నన్ను ప్రొడ్యూస్ చేయకపోతే నేను దాంట్లో క్యామెరా కూడా తీసి పెడతాను. నేను జెన్యూన్గా చెప్తున్నాను. లవ్ యూ సుదర్శన్. చెక్లని ఆయన ఇస్తారండి, అంత అమౌంట్ నా దగ్గర లేదు. ఓకేనా, యాక్టర్స్ దగ్గర అంత అమౌంట్, ప్రొడ్యూసర్ దగ్గర ఉంటాయి. సో దాని తప్ప శ్రవంతి గారు ఆల్ ది బెస్ట్ అండి. మీ స్పీచ్ చాలా బాగుంటుంది. హర్ష గారు మీరంటే ఎప్పుడు నాకు చాలా ఇష్టం. సభాముఖంగా కొంచెం మర్యాద ఫార్మల్గా చెప్తున్నాను. లవ్ యూ లాట్. వివేక్ సార్ గారు, బ్రో ఆల్వేస్ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మ్యూజిక్, ఈ స్పోకెన్ అబౌట్ దిస్ అండ్ చాలా బాగా అందరూ చెప్తున్నారు అని నేను లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. డైరెక్టర్ గారు వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. టీమ్ ఎవరికి మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. కేవీ గారు, టీంలో ఎవరి పేరున మళ్ళీ డిఓపి గారి గురించి కూడా చెప్పారు. 36 డేస్లో చేశారంటే చాలా కష్టం. దాన్ని అచీవ్ చేసినా నేను చాలా కష్టపడి ఉంటారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ విప్లవ్, మా సూపర్ సుమ్ము కూడా ఆయన ఎడిటరు. విప్లవ్ ఎడిటర్. విప్లవ్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే నా యాక్టింగ్ స్టైల్ గురించి నాకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తనకే తెలియకుండా నాకు గుర్తించి నేర్పించింది విప్లవ్. అది మా ఫస్ట్ ఎపిసోడ్ ఎడిట్ తర్వాత నేను చూసి తెలుసుకున్నా. నాకు సడన్గా మళ్ళీకి నాకు ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు, జనరల్గా 2.5 గంటల సినిమా అంటే ఒకలాగా యాక్టింగ్ చేస్తాం. బట్ అదే ఒక షో అన్నప్పుడు దానికి ఒక చిన్న యాక్టింగ్ మీటర్ మార్చి క్యారెక్టర్ ఫుల్గానే కనిపించాలని చేస్తున్నప్పుడు మాకు కన్ఫ్యూషన్ వచ్చింది. అది విప్లో వచ్చి ఒక లేయర్ అయ్యాక మొత్తం అర్థమైంది. అప్పుడు నేనేం చేస్తాననేది నాకే ఒక అండర్స్టాండింగ్ వచ్చిందన్నమాట. సో థ్యాంక్ యూ విప్లో ఫర్ దట్. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యూ థాట్ మీ అబౌట్ మీ. అండ్ ఎవరి పేరు మర్చిపోతుందని నేను నమ్ముతాను. Of course, thank you a lot for all the kind adjectives used on me all the time. Makes me very shy, but thank you. So, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఎంటైర్ ఫిల్మ్కి, సుహాస్కి, వంశీనారాయణ భట్ గారికి, ప్రొడ్యూసర్ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఈ 20th 30th అవ్వాలని కోరుకుంటున్నా. తప్పకుండా 2021, 22 లోపు నేను కూడా సినిమా చూసేస్తాను. అండ్ ఐ విల్ పోస్ట్ అబౌట్ ఇట్. ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ ఎ సుహాస్ ఫిల్మ్ అండ్ ద టైటిల్ ఇస్ హే బల్వన్. హే బల్వన్, హే బల్వన్కి అన్నా అయ్యో లాస్ట్ ఇది మాత్రం వస్తామండి. హే బల్వంత్. థ్యాంక్ యూ.